అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంవికే ప్రాపర్టీ హబ్. ఈరోజు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండిపెండెంట్ హౌస్తో అయితే మీ ముందుకు వచ్చామండి. మీరు కానీ చూస్తే ఫస్ట్ ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. మంచి క్లాసీ డిజైన్తో చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో అయితే డిజైన్ చేశారు. చూడగానే చాలా గ్రాండ్గా రిచ్ లుక్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బయట మీకు గార్డెన్ పెట్టుకోవడానికి, మొక్కలు పెంచుకోవడానికి చక్కగా ప్లేస్ కూడా ఇచ్చారండి. సెట్ బ్యాక్స్ ఇచ్చారు. ర్యాంప్ కూడా గ్రానైట్ ర్యాంప్ ఇచ్చారండి. గేట్ కూడా చూస్తున్నారు కదా, వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్తో ఫ్లోరల్ డిజైన్తో చాలా గ్రాండ్గా అయితే ఉంది గేట్ కూడా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కార్ పార్కింగ్ ఏరియా చూద్దాము. సో కార్ పార్కింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉందండి. ఈజీగా మీకు ఒక పెద్ద కార్ అయితే పడుతుంది. నెక్స్ట్ కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నామండి. ఒక బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. సింపుల్గా క్లాసీగా ఉంది. అండ్ ఇప్పుడు మీరు వాష్ ఏరియా అబ్జర్వ్ చేయండి. సో వాష్ ఏరియా కానీ, కార్ పార్కింగ్ ఏరియా కానీ, స్టెప్స్ కానీ ఇవన్నీ కూడా గ్రానైటే వేశారండి. వాష్ ఏరియా కూడా చాలా నీట్గా డివైడ్ చేశారు. ఇక్కడే మీరు వాషింగ్ మిషన్ అది పెట్టుకుని యూటిలిటీ ఏరియా కింద కూడా వాడచ్చండి. దానికి కావాల్సిన ప్లగ్ పాయింట్స్ కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ పిల్లర్కి కూడా చక్కగా పిల్లర్ బయట ఆడుగా కనిపించకుండా టైల్స్ వేసేసారండి. ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర ఉన్న వాల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నీట్గా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో డీసెంట్ టైల్స్ అయితే వేశారు. మెయిన్ ఎంట్రన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉందండి. ఇంకా డోర్స్ అవి ఫిట్ చేయాలి, బట్ గ్రిల్స్ అవి కూడా పెట్టేశారు. మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవ్వగానే ఇక్కడ టీవీ యూనిట్ చూడండి ఎంత నీట్గా డిజైన్ చేశారో. షెల్ఫ్స్ గ్రానైట్, వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చక్కగా నీట్గా డిజైన్ చేశారండి. అండ్ లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ కోసం విండో ఉంది. అలాగే మనకి ఎక్కడికక్కడ షెల్ఫ్స్ కట్టేశారండి. వుడ్ వర్క్ చేసిన లుక్ రావాలి అనేసి చక్కగా వుడ్ కలర్ పెయింటింగ్స్ వేసి నీట్గా ఇంటీరియర్ వర్క్ లానే అనిపిస్తుంది. చూడ్డానికైతే సిమెంట్ వాటితో చేసినట్టయితే అస్సలు అనిపించట్లేదండి. ఈవెన్ పార్టీషన్ కూడా ఇచ్చారు హాల్కి కానీ, బెడ్రూమ్స్కి కానీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకు పార్టీషన్ చూపిస్తున్నాను. వుడ్ కలర్ అండ్ మనకి వైట్ కలర్ యూజ్ చేసి ఎంత నీట్గా క్లాసీగా డిజైన్ చేశారు అంటే ఎవరైనా సరే వస్తే మనకి వుడ్ వర్క్ చేయించారేమో అని అనుకుంటారు. మీరు ఇక్కడ చూస్తే కామన్ ఏరియాలో కూడా, అంటే వాష్ ఏరియా దగ్గర కూడా చక్కగా మనకి టైల్స్ వేసేసారు. ఆ వాల్ అంతా డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఓవరాల్ లుక్ చూడండి ఒక్కసారి హాల్లో ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ కూడా చూడండి మ్యాచ్ అయ్యేలాగా మంచిగా డిజైన్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ బాగుంది. అట్లాగే కబోర్డ్స్ ఇప్పుడు ఏవైతే మనకి ఇచ్చారో షెల్ఫ్స్కి మ్యాచ్ అయ్యేలాగా కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. నాకు ఈ వాల్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఈ టైల్స్ వేసిన ఐడియా అయితే చాలా బాగుంది. సో మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కబోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇప్పుడు ఫాల్ సీలింగ్ చూడండి చక్కగా నీట్గా యూనిక్ డిజైన్తో వుడ్ కలర్ అండ్ వైట్ కలర్ యూజ్ చేసి పెయింటింగ్స్ కూడా మనం వేయించుకోవాల్సిన పని లేకుండా డిజైన్ చేసి ఇచ్చేసారు. మెయిన్ ఇక్కడ కబోర్డ్స్లో బీరువాకి ప్లేస్ వదిలేరండి. అసలు ఇప్పుడు చాలా హౌసెస్లో బీరువా పెట్టుకోవడానికి అసలు ప్లేసే వదలట్లేదు. అండ్ వెంటిలేషన్ కోసం మంచిగా విండో ఇచ్చారు. ఇక్కడ కార్నర్లో మనకి షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చక్కగా ఫ్లవర్ వాయిసెస్ కానీ, లేదంటే షో పీసెస్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ టాయిలెట్ అయితే చూస్తున్నామండి. ఇనఫ్ స్పేస్తో మంచిగా ఉంది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే పీవీసీ ఫాల్ సీలింగ్ విత్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ టైల్స్ కూడా చాలా డీసెంట్ లుక్ ఫ్లోరల్ డిజైన్తో ఉన్నాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోంచి నెక్స్ట్ కామన్ టాయిలెట్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న టాయిలెట్ వచ్చి వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి. అండ్ ఇక్కడ కామన్ టాయిలెట్ వచ్చి ఇండియన్ కమోడ్ ఇస్తారనమాట. సో ఇక్కడ కూడా టైల్స్ అయితే నీట్గా డీసెంట్ టైల్స్ అయితే ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారండి. పైన అగైన్ పీవీసీ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదండి. మీరు వీళ్ళు ఏం క్వాలిటీ వాడుతున్నారు, ఏం పైప్స్ వేస్తున్నారు, ఇవన్నీ కూడా కావాలంటే ఓనర్ నెంబర్ ఇస్తాము. మీరు క్లియర్గా మాట్లాడుకుని మీకు నచ్చితేనే హౌస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇనఫ్ స్పేస్తో డీసెంట్గా ఉంది. కార్నర్లో షెల్ఫ్స్ ఇచ్చారు యాజ్ యూజువల్గా. అలాగే మనకి ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్తో అయితే ప్లాన్ చేశారు. విత్ వైట్ అండ్ వుడ్ కాంబినేషన్ అయితే పెయింట్స్ ఆల్రెడీ వేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఈ విండో డోర్స్ కానీ, మెయిన్ డోర్ కానీ ఇట్లా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రాపర్టీ అనేది. నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. విత్ రూఫ్ కూడా ఉంది. 2 బెడ్రూమ్స్లో కూడా మీకు ఏసీ పాయింట్స్ ఇస్తారు. అలాగే గీజర్ పాయింట్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ నెట్ పెట్టించుకోవడానికి నెట్ పాయింట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మీరు కానీ ప్రాపర్టీ నచ్చితే మీకు ఓనర్ నెంబర్ తీసుకొని మీరు డైరెక్ట్గా బిల్డర్తో కాంటాక్ట్ చేసుకుంటే మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. వన్స్ నచ్చినాకే మీరైతే హౌస్ పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు హాల్ నుంచి మనం డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాము. సో డైనింగ్ హాల్లో కూడా మనకి
ఇనఫ్ స్పేస్ అండ్ కబోర్డ్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు క్రాకరీ పెట్టుకోవడం కోసం చక్కగా స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి బయటకు వెళ్ళడానికి ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది. వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. పూజా రూమ్లో లైట్ బిస్కెట్ కలర్ అండ్ గోల్డ్ టచ్ వచ్చే టైల్స్ అయితే వేశారండి. అండ్ కబోర్డ్స్ ఇచ్చారు, గ్రానైట్ వేశారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో ఉంది. పైన పీవీసీ ఫాల్ సీలింగ్ చేసి ఆల్రెడీ లైట్ కూడా పెట్టారనమాట. సో ఇప్పుడు డైనింగ్ హాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే షింక్ ప్రొవిజన్ ఇచ్చారు. షింక్ వెనక బ్యాక్ సైడ్ కూడా మొత్తం కూడా టైల్స్ వేసేసారు. కిచెన్ పార్టీషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. పార్టీషన్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ అయితే స్పేషియస్గా ఉందండి. ఈజీగా ఒక 2 మెంబర్స్ నుంచి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. కిచెన్లో అసలు ఎవరు ఫాల్ సీలింగ్ ఇవ్వరండి, అలాంటిది వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. రూఫ్ కూడా ఇచ్చారు, చక్కగా ఎల్ షేప్ రూఫ్ వచ్చింది. అండ్ ప్లాట్ఫామ్ కూడా చక్కగా యూ షేప్లో ప్లాట్ఫామ్ వచ్చింది. షింక్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్ కోసం విండో ఉంది. ఇక్కడ టైల్స్ కూడా డిజైన్డ్ టైల్స్ ఇచ్చారు కిచెన్లో మనకి. అండ్ చక్కగా నీట్గా ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయండి. ఈజీగా 2 to 3 మెంబర్స్ అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కిచెన్ నుండి మనం బయటకు కూడా వెళ్ళి యూటిలిటీ ఏరియా అదంతా కూడా చూద్దాము. సో కిచెన్ నుంచి మనం బయటకు వెళ్తే రైట్ సైడ్లో అయితే మనకి వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియాని కామన్ ఏరియాని సపరేట్ చేస్తూ చక్కగా పార్టీషన్ ఇచ్చారండి. వాష్ ఏరియా దగ్గర టైల్స్ వేశారు, అలాగే పంప్స్ అవన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీటర్ ఇచ్చారు. సో మీటర్ బోర్డు ఉంది అంటేనే మనకి ఇక్కడ ఏంటంటే సంపు, బోర్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూడండి సంపు, బోర్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ముందుకు వెళ్తే మీరు ఇక్కడ వే కూడా చూడొచ్చు. ఈ హౌస్కి చక్కగా 3 sides కూడా వాక్ వే ఉందండి. అంటే ఒక మనిషి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళేంత ప్లేస్ అయితే వదిలేరు. 3 sides కూడా ఓన్లీ జస్ట్ ఒక 1 side మాత్రమే అక్కడ కూడా ప్లేస్ ఉంది. బట్ కొంచెం నారోగా ఉంది. అంటే చిన్నపిల్లలు అయితే ఈజీగా నడుచుకుని వెళ్ళి వచ్చేస్తారు, అంత ప్లేస్ అయితే ఉంది అనమాట. సో 4 sides కూడా వీళ్ళు చక్కగా ప్లేస్ అయితే వదిలేరు. ఇప్పుడు మనం నెక్స్ట్ టెర్రస్ పైకి వెళ్తూ రిమైనింగ్ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా స్టెప్స్కి కూడా గ్రానైటే వేశారు. అండ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు. ఫ్యూచర్లో రైలింగ్ కూడా ఇచ్చేస్తారండి. అండ్ ఇప్పుడు ఈ హౌస్ విషయానికి వస్తే ఈ హౌస్ మనకి 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ప్లాట్ సైజ్ వచ్చి 27x50. నెక్స్ట్ దీనికి రూఫ్ హైట్ వచ్చి 11 feet రూఫ్ అయితే ఇచ్చారండి. ఎస్ఎఫ్టీలో చెప్పాలంటే 1250 ఎస్ఎఫ్టీ వస్తుందండి హౌస్ అనేది. నెక్స్ట్ మనకి ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అలాగే బోర్ ఫెసిలిటీ ఉంది. బోర్ ఆల్రెడీ తీశారు. ఫ్యూచర్లో మనకి మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి. ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చి 30 feet రోడ్. ప్రజెంట్ అయితే సీసీ రోడ్స్ లేవు కానీ బట్ సీసీ రోడ్స్ అనేవి వేస్తున్నారు. మన ముందున్న రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్స్ అయితే పడుతున్నాయండి. ఆల్రెడీ ఆన్ ద వేలో అయితే ఉంది కన్స్ట్రక్షన్. ఇప్పుడు మీరు టెర్రస్ చూడొచ్చు. టెర్రస్ పైన కూడా చక్కగా మనకి వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే ఫ్యూచర్లో మనకి ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇస్తారు. ఈ హౌస్కి G+1 పర్మిషన్ ఉందండి. ఈ హౌస్ వచ్చి రాంపల్లి విలేజ్లో ఉంది. అలాగే వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ 77 lakhs, స్లైట్లీ నెగోషియబుల్. ఈ హౌస్ చుట్టూ కూడా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. అలాగే చాలా హౌసెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, లివింగ్ కూడా ఉంటున్నారు. మీకు కానీ హౌస్ నచ్చితే కనుక ఓనర్ నెంబర్ కావాలి మెసేజ్ చేయండి, మేము ఓనర్ నెంబర్ ఇస్తాము. మీరు ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడుకుని మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాతే మీరైతే హౌస్ పర్చేస్ చేసుకోవచ్చు. సో హోప్ మీకు ప్రాపర్టీ నచ్చింది అనుకుంటున్నాం. మీకు కానీ ప్రాపర్టీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ for more such videos. Thank you.